కోటి రూపాయల నగదు, 300 తులాల బంగారం అంతా ఒక సేఫ్ లాకర్లో భద్రంగా ఉంది. ఆ ఇంటి చుట్టూ 7 హైటెక్ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. కంటికి రెప్పలా కాపాడే ప్రహారీ గోడ ఉంది. అయినా సరే దొంగలు లోపలికి వచ్చారు. ఒక్క ఆధారం కూడా వదలకుండా ఆ లాకర్ను కొల్లగొట్టారు. పోలీసులే షాక్ అయ్యే రేంజ్లో జరిగిన దోపిడీ వెనక ఉన్నదెవరు? ఇది అంతర్రాష్ట్ర ముఠా చేసిన పనా, లేక లోకల్గా తిరుగుతున్న గ్యాంగ్ విధ్వంసమా అనే కోణంలో ఎంక్వైరీ చేస్తున్న పోలీసులకు సీసీటీవీ కెమెరాలో ఒక చిన్న విజువల్ దొరికింది. కానీ అది వాళ్ళని మరింత కన్ఫ్యూజ్ చేసింది. అస్సలు దొరకరు అనుకున్న కిలాడీలను పట్టుకోవడానికి పోలీసులు ఒక వింతైన వ్యూహం పన్నారు. ఆ వ్యూహంలో ఎలా చిక్కారు? ఇంతకీ ఆ చోరీ చేసింది దొంగలా లేక దొంగ? నిందితుని ముఖం చూసి ఊరంతా ఎందుకు నోరెళ్లబెట్టింది అనే నిజం తెలిస్తే మీరు తప్పకుండా షాక్ అవుతారు. ఆ థ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్ స్టోరీ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. చుట్టుపక్కల వారు గాఢ నిద్రలో ఉన్నారు. కేరళలోని వలపట్టణం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఆ భారీ 2 అంతస్తుల మేడలో అప్పుడే లైట్లు వెలిగాయి. అప్పుడు సమయం అర్ధరాత్రి దాటింది. ఆ రోజు 2024 నవంబర్ 24వ తేదీ. బిర్యానీ రైస్ హోల్సేల్ వ్యాపారి అష్రఫ్ తన కుటుంబంతో కలిసి తమిళనాడులో ఒక పెళ్లికి వెళ్ళాడు. రాత్రి చాలా లేటుగా వారు ఇంటికి చేరుకున్నారు. 5 రోజులుగా ఇల్లు తాళం వేసి ఉంది. అష్రఫ్ కారును పార్కు చేసి అలసటగా భార్యా పిల్లలతో కలిసి ఇంట్లోకి అడుగుపెట్టాడు. ఇంట్లోకి వెళ్ళగానే అంతా మామూలుగానే అనిపించింది. కానీ అష్రఫ్ తన బెడ్రూమ్లోకి అడుగు పెట్టగానే ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పనైంది. అక్కడ గదిలోని భారీ అల్మారా తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. అతని అరుపులు విని ఏమైంది అంటూ వెనకాలే వచ్చిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అందరి కళ్ళు ఆ అల్మారా లోపల ఉన్న సేఫ్ లాకర్ మీదకు వెళ్ళాయి. దాన్ని ఎవరో అడ్డదిడ్డంగా పగలగొట్టారు. అష్రఫ్ వణుకుతున్న చేతులతో మిగిలిన గదులన్నీ తనిఖీ చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు వంటగది వైపు వెళ్లిన వారికి అసలు విషయం అర్థమైంది. అక్కడ కిటికీకి ఉన్న ఇనుప గ్రిల్ను ఎవరో కత్తిరించారు. ఆ రంధ్రం గుండా దొంగలు లోపలికి ప్రవేశించి నేరుగా బెడ్రూమ్లోకి వెళ్లి తెలివిగా లాకర్ను పగలగొట్టారు. అందులో ఉన్నదంతా దోచుకెళ్లారు. ఉదయాన్నే అష్రఫ్ వనపట్టణం పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కానీ ఫిర్యాదులో అష్రఫ్ చెప్పిన వివరాలు విని పోలీసులు ఆశ్చర్యపోయారు. అష్రఫ్ చెప్పిన ఆ నెంబర్ వింటే ఎవరికైనా పిచ్చెక్కాల్సిందే. సార్, లాకర్లో 1 కోటి రూపాయల నగదు ఉంది, దాంతోపాటు 300 తులాల బంగారం కూడా ఉంది అని అన్నాడు. ఆ మాటలు వినగానే పోలీసులకు నోట మాట రాలేదు. ఏంటండి, ఇంత నగదు బంగారం ఇంట్లో పెడతారా అని ఆశ్చర్యంగా అడిగారు. అప్పుడు అష్రఫ్ తన పరిస్థితిని వివరించాడు. సార్, వ్యాపారంలో వచ్చిన నగదు అది. నేను బిర్యానీ బియ్యం హోల్సేల్ వ్యాపారం చేస్తానని చెప్పాడు. వ్యాపారం ద్వారా వచ్చిన భారీ నగదును బ్యాంకులో వేద్దామనుకునే లోపే అర్జెంటుగా తమిళనాడులో పెళ్లికి వెళ్లాల్సి వచ్చింది. బ్యాంకులో డబ్బు జమ చేయడానికి సమయం దొరకలేదు. ఆ ఒక్క నిర్లక్ష్యం ఇప్పుడు కోలుకోలేని దెబ్బ తీసిందని ఏడ్చాడు. వెంటనే పోలీసు బృందం అష్రఫ్ ఇంటికి చేరుకుంది. పోలీసులు వచ్చేసరికి అక్కడ జనం గుమికూడారు. దొంగతనం జరిగిన విషయం చుట్టుపక్కల వారికి అప్పటికే తెలిసిపోయింది. పోలీసులు ఇంట్లోకి వెళ్లి తనిఖీలు చేశారు. కొద్దిసేపటికే వేలుముద్రల నిపుణులు, ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో ఏవైనా ఆధారాలు దొరుకుతాయేమోనని పోలీసులు వెతుకుతుండగా వారి దృష్టి సీసీటీవీ కెమెరాలపై పడింది. ఇంటి చుట్టూ 7 సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. వాటి ద్వారా కీలక సమాచారం లభిస్తుందని పోలీసులు భావించారు. ఒకవైపు సీసీటీవీ విజువల్స్ సేకరిస్తుండగా మరోవైపు వేలుముద్రల నిపుణులు ఆధారాలు సేకరించారు. దొంగలు గ్లౌజ్ ధరించినట్లు ప్రాథమికంగా అర్థమైంది. అయితే వంటగది గ్రిల్ తనిఖీ చేసినప్పుడు ఒక దొంగ వేలిముద్ర అక్కడ దొరికింది. గ్రిల్ కత్తిరించే సమయంలో గ్లౌజు జారిపోవడం వల్ల ఆ వేలిముద్ర పడి ఉండవచ్చని అనుకున్నారు. ఇది పోలీసులకు లభించిన మొదటి కీలక ఆధారం. ఇంతలో డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది. పోలీసులు కుక్కను బెడ్రూమ్, వంటగది, గ్రిల్ ఉన్న ప్రాంతాల్లో వాసన చూపించారు. ఆ కుక్క ఇంటి బయటకు వచ్చి వెనక వైపు ఉన్న రైల్వే లైన్ వైపు పరిగెత్తింది.
అక్కడి నుండి నేరుగా కొంచెం దూరంలోనే ఉన్న వలపట్టణం రైల్వే స్టేషన్ వరకు వెళ్లి ఆగింది. దీంతో దొంగలు రైలు ద్వారా వచ్చి దొంగతనం చేశాక రైలెక్కి పారిపోయారని పోలీసులు అర్థం చేసుకున్నారు. ఆ సమయంలో కేరళలో కురువా గ్యాంగ్ భయం ఎక్కువగా ఉంది. రైల్వే స్టేషన్ల సమీపంలోని ఇళ్లలో దొంగతనం చేయడం వారి పద్ధతి. కుక్క రైల్వే స్టేషన్ వద్ద ఆగడంతో ఇది బయటి రాష్ట్రానికి చెందిన ముఠా చేసిన పనేనని పోలీసులు నిర్ధారించుకున్నారు. ఈలోపు దొంగతనం జరిగిన సొత్తు వివరాలు కూడా బయటకు వచ్చాయి. బ్యాంకులో వేయడానికి దాచిన సుమారు ₹1,00,00,000 నగదుతో పాటు అప్పటి వరకు ఒక్కసారి కూడా ధరించని కొత్త నగలు కూడా పోయాయని తెలిసింది. వజ్రాల నెక్లెస్లు, ఉంగరాలు, కమ్మలు వంటివి పోయిన వాటిలో ఉన్నాయి. ఈ వార్త ఊరంతా పాకడంతో పలువురు పలు విధాలుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఈ విషయం కన్నూరు పోలీసు ఉన్నతాధికారుల వరకు చేరింది. నవంబర్ 25వ తేదీ సాయంత్రం పోలీసులు పత్రికలకు కొన్ని వివరాలు అందించారు. ఆ మరుసటి రోజు పేపర్లలో, టీవీ ఛానళ్లలో ఆ వార్త ప్రధాన వార్త అయింది. పోలీసులు సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా 3 వ్యక్తులు గోడ దూకి లోపలికి రావడం కనిపించింది. బయట ఒక వ్యక్తి కాపలా ఉన్నాడు. అంటే మొత్తం 4 సభ్యుల ముఠా ఈ దొంగతనానికి పాల్పడిందని పోలీసులు తేల్చారు. కన్నూరులో దర్యాప్తు సరిగ్గా జరగడం లేదని అప్పటికే ప్రభుత్వంపై ఒత్తిడి ఉంది. అందుకే ఈ కేసును త్వరగా ఛేదించాలని ఆదేశాలు వచ్చాయి. అందువల్ల 20 మందితో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ బృందాన్ని 4 గ్రూపులు చేశారు. మొదటి టీం సీసీటీవీ విజువల్స్ను లోతుగా పరిశీలిస్తోంది. రెండో టీం మొబైల్ టవర్ల డేటాను సేకరిస్తోంది. కోజికోడ్ నుండి మంగళూరు వరకు ఉన్న అన్ని టవర్ల పరిధిలో చోరీ జరిగిన సమయంలో యాక్టివ్గా ఉన్న ఫోన్ నంబర్లను వారు తనిఖీ చేస్తున్నారు. నవంబర్ 19న అష్రఫ్ కుటుంబం పెళ్లికి వెళ్ళగా 20వ తేదీన దొంగతనం జరిగిందని పోలీసులు గుర్తించారు. ఆ మేరకు ఫోన్ నంబర్ల జాబితా తీసుకుని సెర్చ్ చేస్తున్నారు. మూడో టీం కోజికోడ్ నుండి మంగళూరు మధ్య ఉన్న లాడ్జీలను తనిఖీ చేస్తోంది. సాధారణంగా ఇలాంటి ముఠాలు దొంగతనానికి ముందు ఏదో ఒక లాడ్జీలో బస చేస్తాయి. ఆ దిశగా పోలీసులు లాడ్జీలను జల్లెడపడుతున్నారు. 4వ టీం అష్రఫ్ ఇంటి చుట్టుపక్కల ఉన్న వారి వివరాలు సేకరిస్తోంది. దొంగతనం జరిగిన రోజుల్లో ఆయా వ్యక్తులు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అని ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తూ రికార్డ్ చేస్తున్నారు. అంతేకాకుండా గతంలో ఇలాంటి స్టైల్లో దొంగతనాలు చేసిన పాత నేరస్తుల జాబితాను పోలీసులు బయటకు తీశారు. 67 మంది క్రిమినల్స్ లిస్టును తయారు చేసి నవంబర్ 19 నుండి 22 వరకు వారు ఎక్కడ ఉన్నారో వారి మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా రహస్యంగా ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ 67 మంది నేరస్తుల కాల్ డేటా రికార్డులను పోలీసులు చాలా లోతుగా విశ్లేషించారు. ఎక్కువ శాతం వారిని అనుమానిస్తూనే దర్యాప్తు ముందుకు సాగింది. ఈలోపు లాడ్జీలను తనిఖీ చేసిన టీంకు కూడా ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు కనిపించలేదు. చివరకు ఆ 67 మందికి అష్రఫ్ ఇంట్లో జరిగిన దొంగతనంతో ఎలాంటి సంబంధం లేదని పోలీసులకు అర్థమైంది. నవంబర్ 28 నాటికి పోలీసులు ఈ కేసును పట్టించుకోవడం లేదనే వార్తలు రావడం మొదలైంది. నిందితులను పట్టుకోవడానికి ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు కూడా వెనుక ముందాడుతున్నారు. అయితే దర్యాప్తు బృందంలోని ఒక పోలీస్ అధికారి గత ఏడాది జరిగిన ఒక దొంగతనం గురించి గుర్తు చేశారు. 2023 ఆగస్టు 5న కీచేరి అనే ప్రాంతంలో నియాస్ అనే వ్యక్తి ఇంట్లో సరిగ్గా ఇదే పద్ధతిలో చోరీ జరిగింది. అతని ఇంటిని కూడా గ్రిల్స్ కత్తిరించి దొంగతనం జరిగింది. అక్కడ 11 తులాల బంగారంతో పాటు కొన్ని ముఖ్యమైన పత్రాలు ఉన్న బ్యాగు పోయింది. అప్పట్లో ఆ గ్రిల్ మీద ఒక దొంగ వేలిముద్ర దొరికింది. కానీ అది పోలీసు రికార్డుల్లో ఉన్న ఏ నేరస్తుడితోనూ సరిపోలేదు. ఇప్పుడు వలపట్టణంలోని అష్రఫ్ ఇంట్లో దొరికిన వేలిముద్రను కీచేరిలో దొరికిన పాత వేలిముద్రతో పోల్చి చూడాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. ఈ రెండింటినీ పరీక్షించగా పోలీసులకు అద్భుతమైన క్లూ దొరికింది. ఆ 2 వేలిముద్రలు ఒక్కరివే. అంటే 2023లో నియాస్ ఇంట్లో దొంగతనం చేసిన వ్యక్తే ఇప్పుడు అష్రఫ్ ఇంట్లో కూడా దొంగతనం చేశాడు. వెంటనే ఒక టీం కీచేరిలోని నియాస్ ఇంటికి వెళ్ళి మళ్ళీ విచారణ చేసింది. అక్కడ ఒక కొత్త విషయం తెలిసింది. ఆ ఇంట్లో దొంగతనం జరగడానికి కొద్ది రోజుల ముందు ఇంట్లో కొన్ని పనులు చేయించారు. ఇంటి ముందు షీట్లతో పందిరి నిర్మించారు. ఆ షీట్లు వేసిన వారి వివరాలను పోలీసులు సేకరించడం మొదలుపెట్టారు. అదే సమయంలో నియాస్ ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలకు సంబంధించిన పాత ఫుటేజీలను కూడా తనిఖీ చేశారు. అందులో ఒక దొంగ మాస్క్ వేసుకుని గ్లౌస్ ధరించి ఉన్నాడు. అతని ముఖం సరిగ్గా కనిపించకపోయినా అతని శరీర ఆకృతి, నడవడిక, కదలికలు స్పష్టంగా కనిపించాయి. మరోవైపు అష్రఫ్ ఇంటిలో ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు మళ్ళీ క్షుణ్ణంగా పరిశీలించారు.
దొంగలు తెలివిగా కొన్ని కెమెరాలను పక్కకు తిప్పేశారు. కానీ ఒక కెమెరా విషయంలో వారికి ఒక పొరపాటు జరిగింది. వంటగది వైపు ఉన్న ఒక కెమెరాను దొంగ తిప్పినప్పుడు అది అదృష్టవశాత్తు బెడ్రూమ్ లోపలికి ఫోకస్ అయింది. అందులో ఒక అద్భుతమైన విజువల్ పోలీసులకు దొరికింది. బెడ్రూమ్ లోపల ఉన్న ఒక దొంగ కిటికీ పరదాను పక్కకు జరిపినప్పుడు ఆ కిటికీ గ్లాసులో అతని తల రిఫ్లెక్షన్ కనిపించింది. ఆ ప్రతిబింబంలో దొంగకు బట్టతల ఉందని పోలీసులు గుర్తించారు. అతను ఆ పరదా జరపకపోయి ఉంటే ఆ విషయం తెలిసేదే కాదు. ఆ బట్టతల ఉన్న వ్యక్తికి ఈ దొంగతనంతో సంబంధం ఉందని పోలీసులకు అర్థమైంది. అతను వేసుకున్న చొక్కా రంగు, స్టైల్ కూడా పోలీసులకు ఆ విజువల్స్ ద్వారా తెలిసాయి. అయితే పోలీసులు మీడియాకు మాత్రం అసలు విషయం చెప్పలేదు. ఈ చోరీ చేసింది ఒక్క దొంగే అని చెప్పకుండా ఒకరికంటే ఎక్కువ మంది కలిసి ఈ దొంగతనం చేశారని చెప్పారు. కానీ నిజానికి పోలీసులకు దొరికిన వేలిముద్ర ఒక్కరిదే. అదే వేలిముద్ర కీచ్చేరులోని నియాస్ ఇంట్లో కూడా దొరికింది. 2 చోట్ల సీసీటీవీలో ఉన్నది కూడా ఒక్కడే. అయినప్పటికీ పోలీసులు వ్యూహాత్మకంగా ఇది ఒక ముఠా పని అని మీడియాకు చెప్పారు. ఈ క్రమంలో పోలీసులు పొరుగువారిని విచారించే పద్ధతి కూడా మార్చారు. నియాస్ ఇంటిపైన కప్పును, పందిరిని వేసిన వ్యక్తి యొక్క పూర్తి వివరాలు పోలీసులకు దొరికాయి. ఆ వ్యక్తి అడ్రస్ చూడగా అది వలపట్టణంలోనిదే. ఆ అడ్రస్ వెతుక్కుంటూ పోలీసులు వెళ్ళగా అది అష్రఫ్ ఇంటి వెనక వైపు రైల్వే లైన్ దారిలో ఉన్న రెండో ఇల్లు అని తెలిసింది. పోలీసులు అంతకుముందే ఆ ఇంటికి వెళ్ళి అందరినీ విచారించారు. కానీ ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి విచారిస్తున్నారు. ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడని అడగ్గా అతను ఒక వెల్డర్ అని ఇంట్లో వారు చెప్పారు. పోలీసులు ఆ వ్యక్తిని పిలిపించారు. అతని పేరు లిజేష్. అతను చాలా సాధారణంగా కనిపించాడు. ఊరిలో అందరూ అతని గురించి మంచి వ్యక్తి అని చెప్పారు. పోలీసులు అతన్ని పిలిచి నియాస్ ఇంటికి నువ్వు పనికి వెళ్ళావా అని అడిగారు. అతను కొంచెం సేపు ఆలోచించి అవును వెళ్ళాను అని ఒప్పుకున్నాడు. మరిన్ని వివరాల కోసం పోలీసులు అతన్ని స్టేషన్కు తీసుకెళ్లారు. లిజేష్ను పోలీసులు తీసుకెళ్తుంటే అతని భార్య ఏడుస్తూ రోడ్డుపైకి పరిగెత్తింది. జనం కూడా పోలీసులను కోపంగా చూశారు. లిజేష్ లాంటి మంచి వ్యక్తిని ఎందుకు తీసుకెళ్తున్నారని అంతా అనుకుంటున్నారు. పోలీస్ స్టేషన్లో లిజేష్ను విచారిస్తున్నప్పుడు ఇంతకు ముందు అంటే నవంబర్ 25న అతను చెప్పిన సమాధానాలను పోలీసులు గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఒక పోలీస్ ఆఫీసర్ లిజేష్ వీపుపై సాలెగూడు ఉండడం గమనించాడు. అప్పుడు అతను వెల్డింగ్ పని చేసేవాడు కాబట్టి అది సాధారణమే అని పోలీసులు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు పోలీసులు అసలు ప్రశ్న అడిగారు. లిజేష్, నువ్వు గ్రిల్స్ కట్ చేయడంలో మునగాడివి కదా అన్నారు. అస్సలు అతడు ఊహించని ప్రశ్నకు లిజేష్ కొంచెం తడబడ్డాడు. సార్, నేను వెల్డర్ను కాబట్టి కట్ చేయడం తెలుసు అని సమాధానం ఇచ్చాడు. అష్రఫ్ ఇంటి దొంగతనం గురించి అడిగితే తనకు అష్రఫ్తో పెద్దగా పరిచయం లేదని, గతంలో ఒక పెళ్లి జరిగినప్పుడు పొరుగువాడిగా ఆ ఇంటికి వెళ్ళానని చెప్పాడు. అతను సమాధానాలు చెప్పేటప్పుడు పోలీసులు అతని ముఖాన్ని తీక్షణంగా గమనిస్తున్నారు. అతని ముఖంలో ఏదైనా కంగారు ఉందా, చెమటలు పడుతున్నాయా, నీళ్లు నములుతున్నాడా, టెన్షన్ పడుతున్నాడా అని ఫోకస్ చేశారు. కానీ అతను మాత్రం చాలా ప్రశాంతంగా సమాధానాలు చెబుతున్నాడు. అప్పుడు అక్కడికి వచ్చిన ఇన్వెస్టిగేషన్ అధికారి ఒక ప్రశ్న వేశాడు. లిజేష్, నియాస్ ఇంట్లో అలాగే అష్రఫ్ ఇంట్లో దొంగతనం చేసింది నువ్వేనని మాకు బాగా తెలుసు. ఆ నేరాన్ని ఒప్పుకో అని సూటిగా సుత్తి లేకుండా అసలు విషయం అడిగాడు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అలా అడిగేసరికి లిజేష్ ఒక్కసారిగా భయపడి తడబడడం పోలీసుల కంటపడింది. దర్యాప్తు అధికారులు మళ్ళీ అతనిని నిలదీశారు. లిజేష్, నువ్వు నియాస్ ఇంట్లో గ్రిల్ కత్తిరించినప్పుడు నీ వేలిముద్రలు అక్కడ పడ్డాయి. అవే వేలిముద్రలు ఇక్కడ అష్రఫ్ ఇంట్లో కూడా దొరికాయి. ఈ 2 దొంగతనాలు చేసింది నువ్వే అని మాకు తెలుసు. అంతేకాకుండా మేము నీ మొబైల్ ఫోన్ను ట్రాక్ చేశాం. నవంబర్ 20, 21 తేదీల్లో నువ్వు ఫోన్ను ఫ్లైట్ మోడ్లో పెట్టావు. నువ్వు అష్రఫ్ ఇంట్లోని బెడ్రూమ్లోకి వెళ్తున్న సీసీటీవీ విజువల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి అని పోలీసులు చెప్పారు. బెడ్రూమ్ విజువల్స్ ఉన్నాయని వినగానే లిజేష్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి పోలీసుల వంక చూశాడు. అప్పుడు పోలీసులు, నువ్వేమంతగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నువ్వు చోరీ చేసేటప్పుడు తెలివిగా కెమెరాను పక్కకు తిప్పావు. కానీ అప్పుడు కెమెరా పొరపాటున బెడ్రూమ్ లోపలికి ఫోకస్ అయింది. అందులో నువ్వు స్పష్టంగా కనిపిస్తున్నావు అని పోలీసులు ఆధారాలు చూపించారు. అయినా లిజేష్ మొదట ఒప్పుకోలేదు. దాదాపు 12 గంటల పాటు పోలీసులతో వాదించాడు. తాను ఏ తప్పు చేయలేదని నమ్మించడానికి ప్రయత్నించాడు. కానీ పక్కా ఆధారాలు ఉన్నప్పుడు ఎంత బొంకినా ప్రయోజనం ఉండదు. చివరకు తల వంచుకుని తానే దొంగతనం చేశానని ఒప్పుకున్నాడు. లిజేష్ నేరాన్ని ఒప్పుకోవడంతో పోలీసుల పని సులువైంది. పోలీసులు అతడిని అష్రఫ్ ఇంటికి తీసుకెళ్లారు.
సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం అతన్ని క్రైమ్ సీన్ కు తీసుకువస్తుంటే చుట్టుపక్కల ఉన్న వారంతా ఆశ్చర్యంతో అతన్ని చూశారు. తమ ఇంటి వెనుక ఉండే వ్యక్తి తమకు బాగా తెలిసిన వ్యక్తి అయిన లిజేషే దొంగ అని తెలియడంతో అష్రఫ్ కుటుంబం, ఊరి జనం షాక్ అయ్యారు. వెల్డింగ్ పనిచేసే ఒక సాధారణ వ్యక్తి ఇలాంటి రాబరీ చేస్తాడని ఎవరూ ఊహించలేదు. అష్రఫ్ ఇంట్లో సీన్ రీకన్స్ట్రక్షన్ ముగిసిన తర్వాత లిజేష్ను అతని ఇంటికి తీసుకెళ్లారు. దొంగిలించిన సొత్తు ఎక్కడ ఉంది అన్న పోలీసుల ప్రశ్నకు సమాధానంగా లిజేష్ వారిని తన బెడ్రూమ్లోకి తీసుకెళ్లాడు. అక్కడ ఒక పెద్ద మంచం ఉంది. దాని కింద డ్రా ఉంది. దాన్ని నెమ్మదిగా తెరిచాడు. ఆ లోపల ఉన్న దృశ్యాన్ని చూసిన పోలీసులతో పాటు లిజేష్ కుటుంబ సభ్యులు కూడా నోరెళ్లబెట్టారు. ఆ మంచం కింద కట్టల కొద్ది నోట్లు చాలా చక్కగా పేర్చబడి ఉన్నాయి. వాటితో పాటు రకరకాల బంగారు ఆభరణాలు కుప్పలుగా ఉన్నాయి. వాటిని చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఈ వార్త బయటకు రాగానే హాట్ టాపిక్గా మారింది. ఆ ఇంటికి వచ్చిన అష్రఫ్, అతని కుటుంబ సభ్యులు ఆ నగలను గుర్తించారు. అవి తమవేనని చెప్పారు. ఆ తర్వాత పోలీసులు నగదు, బంగారంతో పాటు లిజేష్ను స్టేషన్కు తరలించి మీడియా ముందు ప్రవేశపెట్టారు. బట్టతలతో చూడడానికి ఎంతో మర్యాదస్తుడిగా కనిపిస్తున్న లిజేష్ ఈ దొంగతనం చేశాడని తెలిసి అంతా ఆశ్చర్యపోయారు. ఏడాది క్రితం కిచ్చేరులోని నియాస్ ఇంట్లో దొంగతనం చేసింది కూడా ఇతనే అని పోలీసులు అప్పుడే బయటపెట్టారు. ఒక దొంగతనం చేశాక ఏడాది పాటు ఖాళీగా ఉండి రెండో దొంగతనం కోసం లిజేష్ వేచి చూశాడు. అష్రఫ్ కుటుంబం పెళ్లికి వెళ్తున్న విషయం లిజేష్కు అనుకోకుండా తెలిసింది. ఇక ఆ ఇంట్లో దొంగతనం చేయాలని ప్లాన్ వేసుకున్నాడు. 2024 నవంబర్ 20వ తేదీన వంటగది గ్రిల్ను కత్తిరించి లోపలికి దూరాడు. దొరకకుండా ఉండేందుకు అన్ని సీసీటీవీ కెమెరాలను తిప్పేశాడు. కానీ ఒక కెమెరా మాత్రం అతడి కొంప ముంచింది. లిజేష్ పొరపాటున తిప్పిన కెమెరా బెడ్రూమ్ వైపు ఫోకస్ అయింది. సాధారణంగా జనం నగలు ఎక్కడ దాస్తారో లిజేష్కు బాగా తెలుసు. లిజేష్కు సేఫ్ లాకర్ల తయారీపై అవగాహన ఉంది. అందువల్ల అల్మారాలో ఉన్న తాళం తీసి లాకర్ను తెరవడం అతనికి పెద్ద కష్టమేమీ కాలేదు. దొంగిలించిన నగదును ఒక సంచిలో వేసుకుని తన ఇంటికి తీసుకెళ్లాడు. అతని ఇంటి పక్కనే వెల్డింగ్ పనులు చేసుకునే ఒక చిన్న షెడ్ ఉంది. ఇంట్లో వాళ్లకు అనుమానం రాకుండా ఆ వెల్డింగ్ సామాన్ల మధ్య ఈ దోచుకున్న సొత్తును కూడా దాచాడు. మరుసటి రోజు అంటే నవంబర్ 21న అతను మళ్ళీ అష్రఫ్ ఇంటికి వెళ్లి మిగిలిన సామాన్లను కూడా ఇంకో సంచిలో నింపుకుని తీసుకొచ్చాడు. అయితే అలా వచ్చే సమయంలో అతను ఒక వస్తువును అక్కడే మర్చిపోయాడు. అది అల్మారా పగలగొట్టడానికి వాడిన ఉలి. ఆ ఉలిపై లిజేష్ వేలిముద్రలు ఉండడాన్ని పోలీసులు రహస్యంగా గుర్తించారు. దొంగతనం చేసింది ఒక్కడే అని పోలీసులకు ముందే అర్థమైన దొంగ అప్రమత్తం కాకూడదని వారు ఒక నాటకం ఆడారు. 4 దొంగలు గోడ దూకడం సీసీటీవీ కెమెరాలో కనిపించిందని పోలీసులు మీడియాకు తప్పుడు సమాచారం ఇచ్చారు. ఇది పోలీసుల తెలివైన వ్యూహం. నవంబర్ 25న కేసు నమోదైనప్పుడు లిజేష్ ఇంట్లోనే ఉన్నాడు. 26ను కూడా పని లేదని చెప్పి ఇంట్లోనే గడిపాడు. ఒకరోజు అతను టౌన్ నుండి వస్తూ అష్రఫ్ ఇంటి ముందున్న జనాన్ని చూసి దొంగ దొరికాడా అని చాలా అమాయకంగా అడిగాడు. ఇంకా దొరకలేదు, సీసీటీవీ కెమెరాలు చూస్తున్నారు అని జనం చెప్పినప్పుడు లిజేష్ కూడా వారితో కలిసి ఆ చర్చల్లో పాల్గొన్నాడు. అమాయకంగా మాట్లాడాడు. అయితే అప్పటికే పోలీసులు సివిల్ డ్రెస్లో ఆ ప్రాంతమంతా నిఘా పెట్టారు. అష్రఫ్ కుటుంబం పెళ్లికి వెళ్తున్న విషయం తెలిసిన వారే ఈ పని చేసి ఉంటారని పోలీసులకు ముందే తెలుసు. మీడియాకు మాత్రం తాము లాడ్జీలు, మొబైల్ డేటా తనిఖీ చేస్తున్నామని చెబుతూ వచ్చారు. ఇది చూసి లిజేష్ తాను సేఫ్ అనే భ్రమలో ఉండిపోయాడు. దొంగతనం జరిగిన 4వ రోజే పోలీసులకు లిజేష్ పై అనుమానం బలపడింది. పాత వేలిముద్రలు సరిపోలడం, సీసీటీవీలోని బట్టతల ఇవన్నీ అతనే దొంగ అని నిరూపించాయి. పోలీసులు అతని మొబైల్ ఫోన్ను కూడా నిశితంగా గమనించారు. నవంబర్ 20, 21 తేదీల్లో లిజేష్ తన ఫోన్ నుండి ఎవరికీ కాల్ చేయలేదు. కానీ అతని ఫోన్ లొకేషన్ మాత్రం మారుతూ ఉంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకుండా తెలివిగా ఆలోచించాడు. ఫోన్ను ఫ్లైట్ మోడ్లో పెట్టాడు. ఆ మోడ్లో పెట్టినా కూడా అతను ఎక్కడెక్కడికి వెళ్తాడో టవర్ల ద్వారా రికార్డ్ అయింది. దాంతో పోలీసుల అనుమానం నిజమైంది. వెంటనే కీచరి నియాస్ ఇంటి దొంగతనం కేసును ఈ వెల్డింగ్ పనిని లింక్ చేస్తూ లిజేష్ను అరెస్ట్ చేశారు. మన పక్కనే ఉంటూ మనతో ఎంతో సౌమ్యంగా మాట్లాడే వ్యక్తి లోపల ఎంతటి క్రూరమైన ఆలోచనలు ఉన్నాయో మనం ఊహించలేం. ఒక వ్యక్తి బాహ్య రూపాన్ని చూసి లేదా అతని వృత్తిని చూసి అతను మంచివాడని గుడ్డిగా నమ్మకూడదు. ఆర్థిక స్థితిగతులు, ఇంట్లో ఉండే నగలు లేదా నగదు గురించి బయటి వ్యక్తులతో అస్సలు చర్చించకూడదు. మీరు ఎప్పుడు ఊరు వెళ్తున్నారో కూడా అందరికీ తెలియజేయవద్దు.
దొంగతనం జరిగిన తర్వాత బాధపడడం కంటే అలా జరగకుండా ముందే జాగ్రత్తగా ఉండడం ముఖ్యం. అష్రఫ్ కష్టపడి సంపాదించిన ₹1,00,00,000 ఒక్క రాత్రిలో మాయమయ్యాయి. మన జీవితకాల సంపాదన అలా పోకుండా ఉండాలంటే చాలా అప్రమత్తంగా ఉండాలి. జాగ్రత్త పడటం అనేది భయం కాదు, అది బాధ్యత. దొంగలు ఎప్పుడూ మన బలహీనత కోసమే ఎదురు చూస్తుంటారు. అందువల్ల బీ కేర్ఫుల్. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.